మనం చూస్తే రీసెంట్ గా అమెరికన్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ రాషా అలావే ఈవిడ ఫోన్ లో హెజ్బుల్లాకి సంబంధించిన సింపతి చూపించే ఫొటోస్ ఇవన్నీ దొరికాయి. హసన్ నస్రల్లా హెజ్బుల్లా చీఫ్ యొక్క ఫినరల్ కూడా ఈవిడ అటెండ్ అయిందంట. దాంతో ఈవిని తెలుసుకుని లెబనాన్ కి డిపోర్ట్ చేసేసింది అమెరికా అన్నమాట. బ్రౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాషా అలావే విషయంలో ఆవిడకి లీగల్ గా వ్యాలిడ్ వర్క్ వీసా ఉంది, H1B వీసా ఉంది. కానీ ఆమెను వెళ్ళగొట్టారు. దానికి కారణం ఏంటో తెలుసా? అమెరికన్ వీసా అనేది ఒక ప్రివిలేజ్, అది ఒక హక్కు కాదు. ఎవరైతే అమెరికా వ్యతిరేక భావజాలం ఉంటుందో, అమెరికా విషయంలో యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేస్తారో వాళ్ళని అమెరికాలో ఉండనేం రానివ్వమని చెప్పి అమెరికన్ హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళు చెప్తున్నారనమాట. అలా చాలా మంది స్టూడెంట్స్, ప్రొఫెసర్స్ కొన్నిసార్లు వేరే దేశాల్లో మానవ హక్కులకు సంబంధించి, ఇతర దేశాల్లోకి సంబంధించిన అమెరికా వ్యతిరేక భావజాలం, ఉదాహరణకి ఇరాన్ ని సపోర్ట్ చేస్తూ ఇలా రకరకాల భావజాలాలు ప్రదర్శిస్తున్నారనమాట. దాంతో అమెరికా ఇప్పుడు సోషల్ మీడియా వెట్టింగ్ అనే ప్రాసెస్ స్టార్ట్ చేసిందనమాట. దీనికి సంబంధించి అమెరికా విదేశాంగ శాఖ ఇప్పటి వరకు ఎలాంటి గైడ్ లైన్స్ ఇవ్వలేదు. కానీ ఉగ్రవాదం అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని నియంత్రించడం కోసం, యాంటీ సెమిటిక్ యాక్టివిటీస్ ని తగ్గించడం కోసం, అంతేకాదు అమెరికా యొక్క దేశ భద్రత కోసం అమెరికాలో ఎవరైతే చదువుకోవడానికి వస్తున్నారో ఫారిన్ కంట్రీస్ నుంచి వాళ్ళ యొక్క సోషల్ మీడియా ప్రొఫైల్స్ చెక్ చేస్తారు, కంప్లీట్ గా చెక్ చేస్తారు. ఏ ప్రొసీజర్ ద్వారా చెక్ చేస్తారో ఇంకా తెలియట్లేదు. కానీ మనం ఇంకా అందరూ అంటే ఎవరైతే ఇండియా నుంచి, దాదాపు భారతదేశం నుంచి ప్రతి సంవత్సరం 3.5 లక్షల మంది అమెరికాకి వెళ్ళి చదువుకుంటారనమాట. ఎవరైతే అమెరికాలో చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ కూడా ఎటువంటి సింపతి చూపించకూడదు కొన్ని విషయాల్లో.